దేవశ్రీ వంటలకి స్వాగతం అండి. ఈరోజు మొక్కజొన్న గారెలు మరియు చికెన్ గ్రేవీ తయారీ విధానం చేసి చూపిస్తాను. ఒక 5 మొక్కజొన్న కండెలు తీసుకుని గింజలని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 5 అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా. ఒకవేళ పిండి లూజ్ అనిపిస్తే మీకు 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకుని మనం గారెల పిండి కలుపుకున్నట్టు ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఆ పిండిలోకి 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 1/2 కప్పు పచ్చిమిరపకాయ తరుగు, 1/2 కప్పు కొత్తిమీర వేసుకుని పిండి అంతా కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగనివ్వాలి. అలాగే కొంచెం మజ్జిగ తీసుకుని మజ్జిగతో తడుపుకుంటూ గారెలు చేస్తే క్రిస్పీగా వస్తాయండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత నూనెలో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 పక్కలా తిప్పుతూ ఈవెన్గా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా ఇలా వేసుకుని 2 పక్కల తిప్పుకుంటూ ఈవెన్గా కాలే వరకు వేయించుకుని తీసి ప్లేట్లో పెట్టుకుంటే మనకి గారెలు అన్నవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ గ్రేవీ తయారీ విధానం చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 5 అల్లం ముక్కలు, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 లవంగాలు, 2 టీ స్పూన్ ధనియాలు, 2 ఇలాచి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని 1 గరిటె ఆయిల్ పోసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకుని ఒక 3 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు ఉడకనిచ్చిన తర్వాత తీసి చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఒక గరిటె ఆయిల్ పోసుకుని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు అడుగంటకుండా కలుపుతూ ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ తేలే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసి ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ అడుగంటకుండా తిప్పుతూ ఉడకనివ్వాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న 1 కిలో చికెన్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ప్యూరీ అంతా పట్టేటట్టు ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకి బాగా కలిసేలా కలిపి మూత పెట్టుకుని చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇలా మొత్తం కలుపుకొని 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ముక్కలకు పట్టేలా కలిపి కారం పచ్చి వాసన పోయే వరకు ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా కారం అంతా పచ్చివాసన పోయే వరకు ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుని మొత్తం కలిపి మూత పెట్టుకుని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనం కొంచెం
కొత్తిమీర వేసుకుని, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఇలా నూనె పైకి తేలే వరకు ఉడకనిస్తే చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోతుంది. ఇలా గ్రేవీ లాగా ఉంటే మనం చేసుకున్న వడల్లోకి తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కూరని గిన్నెలో సర్వ్ చేసుకుందాం. వేడి వేడి చికెన్ గ్రేవీతో మొక్కజొన్న గారెలు రెడీ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.